హాయ్ అండి. రాధమ్మ కూతురు నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే అశ్విన్ గారికి పాము కాటుకు విరుగుడిస్తారు. మార్నింగ్ అశ్విన్ గారికి స్పృహ రాగానే నాకేమైంది అని అడుగుతారు. అప్పుడు అర్చన గారు, అప్పు గారు మీకు పాము కాటేసిందండి అని చెప్తారు. తర్వాత అక్షర గారు సరే అశ్విన్ గారు మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి అనేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్తారు. అక్కడున్న ముసలవ్వ నీకు పాము కాటేసిందనేసి రాత్రంతా కలెక్టర్ గారు వాళ్ళ చెల్లెలు అసలు నిద్రపోలేదు, మీకోసమే ఆలోచిస్తున్నారు అని చెప్తారు. అప్పుడు అశ్విన్ గారు నా కోసం అప్పు గారు ఆలోచిస్తున్నారా అంటే నన్ను ప్రేమిస్తున్నారా ఎలాగైనా కనుక్కోవాలనేసి ఆలోచిస్తూ ఉంటారు. పక్కన అర్చన గారు వెళ్తూ ఉంటే పక్కన వేరే ఆవిడకి డెలివరీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. అక్కడున్న వాళ్ళందరూ మీరు ఇంకా వెళ్ళలేదా, ఇక్కడే ఉన్నారా, మాకెవరు ఏ న్యాయం చేయలేరు, ఇప్పుడు ఈమెకు కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది, ఈమెను కాపాడే వాళ్ళే లేరు, ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా మైళ్ళ దూరం వెళ్ళాలి అని చెప్తా ఉంటారు. అప్పుడు అర్చన గారు ఇక్కడ ప్రసవం చేసే వాళ్ళు ఎవరు లేరా అంటే ఉన్నారండి, కాకపోతే ఆమె మెరుగైన వైద్యం కోసం పట్నం వెళ్ళింది, ఇక్కడ ఎవరు లేరు. అప్పుడు అర్చన గారు ఈవిడికి డెలివరీ నేనే చేస్తాను అనేసి ఆమెకు డెలివరీ చేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అర్చన గారిని మెచ్చుకుంటారు. అంతలోపు అక్కడికి విలన్ వస్తాడు. విలన్ రాగానే ఊర్లో ఉన్న గూడెంలో ఉన్న జనాలందరూ భయపడి ఈరోజు ఎవరిని బలి తీసుకుంటారో ఏమో అనేసి భయపడుతూ ఉంటారు. అప్పుడు అర్చన గారు ఎవరికి ఏం కాదు నేనున్నాను అనేసి అక్కడికి వెళ్తుంది. అక్కడున్న రౌడీలు అక్కడున్న చిన్న పాపను ఎత్తుకెళ్ళాలని చూస్తారు. అప్పుడు అర్చన గారు వెళ్ళి వాళ్ళని అడ్డుకుంటారు. ఎవరు నువ్వు అని అడగగానే పక్కనున్న అప్పు మీకు మరణ శాసనం పలకడానికి వచ్చింది అని చెప్పగానే అవునా ఏం చేస్తారు, నేను ఫస్ట్ ఈ చిన్నపిల్లని కాదు, ఫస్ట్ నేను నిన్ను ఎత్తుకెళ్తానే అపర్ణ మీద చేయి వేయబోగానే అశ్విన్ గారు అడ్డుకుంటారు. అశ్విన్ గారిని కూడా రౌడీలు బంధిస్తారు. ఈలోపు అప్పుని తీసుకెళ్లే లోపు అరవింద్ గారు వచ్చి రౌడీలను కొట్టి కింద పడేస్తారు. అప్పుడు అరవింద్ గారు చెప్తారు మీలో ఉన్న భయమే వీళ్ళని ఇలా చేసింది, మీరందరూ కలిసికట్టుగా ఉండి ఎదురిస్తే వీళ్ళు ఎవరు ఏం చేయలేరు అనేసి చెప్తారు. అప్పుడు అర్చన గారు వీళ్ళందరినీ నేను పోలీసులకు పట్టిస్తాను, వీళ్ళందరికీ మరణశిక్ష విధిస్తాను అని చెప్పి చెప్తుంది. అక్కడున్న వాళ్ళందరూ సారీ మేడం, మేము అందరి అధికారుల మాదిరి మిమ్మల్ని కూడా తప్పు పట్టాము అని చెప్తారు. ఇది ఇవాళ ఎపిసోడ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.